ఓకే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అతిథిగా వచ్చేసినటువంటి శ్రీమతి మేడం చైర్పర్సన్ మేడం గారిని విజయలక్ష్మి మేడం గారిని ఈ ఎడోల ఆటలాడుతున్నటువంటి క్రీడా మిత్రులకు మరియు ఈ క్రీడా నిర్వాహకులకు మేడంకు ముఖ్య అతిథులు ఆటలు ఆడడం అని అంటే గెలవడము ఓడడము సహజంగానే తీసుకోవాలి. ఇప్పుడు ఓడిపోయినా కానీ మరోసారి కానీ గెలవడానికి వరకు మనకు ఉత్తేజం వస్తుంది, పట్టుదల అనేది పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి నిరసన లేకుండా ఇంకొకసారి ఆట లోపల మనం ఆధిపత్యాన్ని తెలుసుకొని ఆధిపత్యాన్ని ముందడుకు పోవాలని పట్టుదల ఉంటుంది. కాబట్టి ఉండాలి. మీరు మేడం చెప్పినట్టు మీరు ఇళ్లకు ఇబ్బందులు లేకుండా ఎట్లా ట్రైన్లు వచ్చిల్లో బస్సులు వచ్చిల్లో ఏ విధంగా వచ్చిల్లో మీ గమ్యాన్ని చేరుకోవాల్సిన అవసరం బాగుంటుంది. కాబట్టి మీ కొరకు పంపి 2-3 రోజుల నుంచి మీ తల్లిదండ్రులు చాలా వెయిట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఇంటికి పోయేంత వరకు వాళ్ళకి ఇబ్బందులే ఉంటుంది మీరు పోయేంత వరకు. కాబట్టి మీ టీచర్స్ మీ ఎంబడ మరి పీఈటీలు వచ్చిల్లో ఎవరు వచ్చిల్లా కానీ వారు కూడా జిమ్మేదారుగా మిమ్మల్ని ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాం. మరి 63వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్స్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు హైదరాబాద్ బాయ్స్ అండ్ సెకండ్ ప్లేస్ గోస్ టు నిజామాబాద్ అండ్ థర్డ్ ప్లేస్ గోస్ టు కరీంనగర్. మరి యొక్క చక్కటి వాతావరణంలో మనం ఈ యొక్క 63వ రాష్ట్ర స్థాయి స్టేట్ మీట్ని ముగింపు సమావేశానికి మరి ముఖ్య అతిథి మరి శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు చైర్పర్సన్ మున్సిపాలిటీ గారు మన ఆహ్వానాన్ని అందుకుని మన మధ్యలోకి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తుంటున్నాం. ఇండోర్ 25th to 30th డిసెంబర్ ఉంది. సో 24th కి యాక్చువల్గా మనం రిపోర్ట్ చేయాలి అక్కడ ఇండోర్లో. సో 22nd కి మీరు కరీంనగర్లో రిపోర్ట్ చేయాలి ఫర్ ఓన్లీ ఫర్ బాయ్స్. ఓకే, మీరు ఎవరైతే మనకి అండ్ మీ యొక్క ఫొటోస్ ఎవరైతే ఫొటోస్ లేవో దయచేసి ఫొటోస్ ఇవ్వండి. అయితే మీరు ఏం చేస్తున్నారంటే చాలా మటుకు ఫొటోస్ ఇవ్వనట్టయితే మేము చేయాల్సి అప్లోడ్ చేస్తున్నాం. సో మీకు సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఏమైతుందంటే వెరీ డార్క్ గా మీ నేమ్ ఉంటుంది కానీ అది ఎవరిదో ఫోటో తెలియనట్టుగా వస్తుంది. సో దట్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. కాబట్టి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కనుక మాకు ఇస్తే మేము ఇమీడియట్ గా దాన్ని స్కాన్ చేసేస్తే మీకు సర్టిఫికేట్
వాళ్ళందరూ ఈ పోటీలను ఒక స్పోర్టివ్నెస్ గానే తీసుకొని ముందుకెళ్ళాలి. నిజంగా క్రీడాకారులలో ఆ శక్తి ఉంటుంది. ఎందుకంటే పోటీలు అనగానే ఒకరు ఓడతారు, ఒకరు గెలవడం తప్పని పరిస్థితి. అలాగే మేము గెలిచినాము అనే దాన్ని ఉండకుండా మరి ముందు ఆటలాడే దాంట్లో కృషి చేయాలని, అలాగే ఓడిన వారు నిరుత్సాహానికి గురి కాకుండా మళ్ళీ రాబోయే పోటీలకు ఎదుర్కోవడానికి ఇంకా ఎక్కువ కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే ప్రతి పోటీలకు అనేది ఎంతమంది ఉన్నా గెలుపుకున్న వారు మాత్రం ఒక్కరే ఉంటారు. కాబట్టి ఈ పోటీలను పెట్టడం ద్వారానే వాళ్ళ ఎలా ఆడుతున్నారని తెలుస్తుంది. కాబట్టి పోటీలు అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ పోటీలను ఎదుర్కొనే శక్తి కూడా మీ అందరికీ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆటలను స్పోర్టివ్నెస్ గా తీసుకొని ముందుగా గేమ్స్లో ఆడాలని, అలాగే ఇక్కడికి వచ్చేసి నిన్నటి నుండి ఆడిన ఫస్ట్ బాల్ దాంట్లో గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ముందుకు వెళ్ళాలని. ఈ పోటీలు అనేది ప్రతి ఒక్కరు ఆడతారు. వారికి సంబంధించిన వారందరూ ఎంత కష్టపడ్డాలని వాళ్ళు ఎలా గెలిచి ఇప్పుడు గెలిచిన వారు ఉన్నారు. అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళ టీచర్స్ కి కానీ వాళ్ళ కాలేజెస్ కానీ మంచి పేరు తీసుకురావాలని, అలాగే ఈ పోటీలలో గెలిచిన వారు కూడా నేషనల్ లో ఆడడానికి వెళ్తారు. కాబట్టి అలాగే వాళ్ళు కూడా ముందు మంచి ప్రాక్టీస్ చేయాలని, చదువులో కూడా ముందు ఈ క్రీడాకారులు ముందుంటారు. కాబట్టి చదువును నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఆటల పోటీలు కూడా ఆడాలని. ప్రతి ఒక విద్యార్థికి చదువులో ఒకసారి చదివినట్టయితే ఒక సంవత్సరం నుంచి చదివినా ఒక నెల రోజులు చదివినా మార్క్స్ అనేవి వస్తాయి. కానీ ఈ స్పోర్ట్స్ వాళ్ళకి మాత్రం ఆడేటప్పుడు ఒక నిమిషానికి మీకు ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క నిమిషం మీకు ఎంతో ఉపయోగకరం. కాబట్టి ఒక్క రోజును కూడా మీరు వేస్ట్ చేయకుండా తప్పకుండా ఆటలలో ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు గెలిచిన వారందరూ నేషనల్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి పేరు తీసుకురావాలని, ఇలాగే ఈ పోటీలను స్పోర్ట్స్ గా తీసుకొని వచ్చిన వారందరూ కూడా ఇక్కడికి ఇప్పుడు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. కాబట్టి వీళ్ళందరూ కూడా స్నేహభావంతో ఉండి జగిత్యాలలో ఏదైతే మేము ఈ సాఫ్ట్ బాల్కి వెళ్ళామో వాళ్ళందరికీ ఫ్రెండ్స్ లాగా మారారు. కాబట్టి ప్రతి ఒక్క గేమ్స్ లలో మీకు కొత్త ఫ్రెండ్స్ కూడా ఉంటారు. కాబట్టి క్రీడాకారులు ఓన్లీ మీ ఉన్న కాలేజీలో కాకుండా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఫ్రెండ్స్ అయినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ పోటీలను ఇక్కడికి ఆర్గనైజర్ గా ఏర్పాటు చేసి మీ అందరికీ సదుపాయాలు కల్పించిన వారికి, మరియు జగిత్యాల అనగానే గేమ్స్ కానీ తప్పకుండా అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. జగిత్యాలలో ప్రతి పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్న మధు జాన్సన్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే ముందు కూడా రాష్ట్ర స్థాయి పోటీలు కానీ నేషనల్ స్థాయి పోటీలు కానీ నిర్వహించి దేశంలోనే జగిత్యాల జిల్లాకి జగిత్యాల కేంద్రానికి మంచి పేరు తీసుకొస్తున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటూ మరోసారి గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తెలంగాణ యూనిస్ అరే యూనిస్ ఓకే వన్ లైన్ And all the voice, please. Manager. Babu. అన్న బంద్ సార్ తీసుకోండి. Okay. వేసుకోండి, వాళ్ళు వేసుకోరు.
ఓకే ఫోటో తీసుకోవాలి ఒకటే ఫినిషన్ జరిగి కాలే కాలే మాది కొంచెం మాది చిన్న एक मिनट आओ एक मिनट वो चाकू भी मेडल लगा लो ఆగరు ఆగరు ఒక్క నిమిషం సామి దగ్గరకుండు సామి కొంచెం ఇటు చూడండి అందరూ చూడండి సార్ ఓకే Nizamáబాద్ ఫస్ట్